అందుగురించే కదా ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన దెబ్బ నెప్పుకుందామా చలో పాన్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు గుండె నొప్పి వచ్చింది అనుకో డాక్టర్లు ఏం చేస్తారు వాళ్ళ ఆ గుండెని తీసేస్తారా ఆ గుండె ఖరాబ్ అయిందని బతుకున్న మనిషినే బొంద పెడతారా ఏ తలకు మార్చినోడు కూడా ఏడా కదా ఏం చేస్తారు స్టెంట్లు ఎత్తారు ఆపరేషన్లు చేస్తారు మళ్ళా గుండెను బాగు చేస్తారు అవునా కాదా మరి మేడగడ్డ పిల్లర్లు గిల్లర్లు గుంగినాయి అంటారు అట్లయినాయి అంటే ఏం చెయ్యాలి బాగు చేయాలి అంతేగాని కాళేశ్వరం ప్రాజెక్టే అక్కరకు రాదనుకుంటా పోతం చేసేటోడిని ఏమనాలి ఇక ఏమంటారో మీరే అనురు కానీ అయితే నిజం చెప్తున్నా ఎట్టయితే అటాయే కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు కులుబోత్తనము కన్నమటతనము కుట్రేషము ఇవన్నీ కంట్లకు గట్టినట్టు కనబడేయోళ్ళ ఇక నాకనే కాదు మన జనాలందరికీ అర్థమైంది కమిషన్లు గిమిషన్లు అనుకుంటా ఇన్నొద్దుల కథ నడిపి ఇక ఇప్పుడు సిబిఐకి అప్ప చెప్తారట ఇక ఎప్పు కథ అంటే సిబిఐ పేరు చెప్పి ప్రాజెక్టును పురాగా ఎండబెట్టుడు అన్నట్టేనా కాదా ఇక అట్లనే కొడుతుంది పరిస్థితి ముచ్చట ఏందో మనం మరుచుకుందాం కానీ ఇది కుట్ర కాకుంటే ఇంకేంటిది కండ్ల ముట్టతనం కాకుండా ఇంకేంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీని సిబిల చేతుల పెట్టుడేంది అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు కొడుతుందా లేదా అసలు కాళేశ్వరం మీద జస్టిస్ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికనే తప్పులు తాళాలు రేవంత్ సార్ మనసులో ఉన్న మాటలనే ఘోష్ కమిటీ రాసిందని చాలా మంది చెప్పుకుంటూనే ఉన్నారు రేవంత్ అని ఎట్లా చెప్తే గట్ల నివేదిక వచ్చిందని ప్రతి ఒక్కరి మనసులో ఉన్నదే రాయే ఇప్పుడు ఘోష్ నివేదిక ముంగడబెట్టి సిబిఐ ఎంక్వైరీ అని బల్లలు జరుచుకుంటూ చెప్పుకున్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు ఎంతనోళ్ళ నేను చెప్తా 80,000 కోట్ల రూపాయలు ఈ 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఓ దునియా మెచ్చిన ప్రాజెక్టు మన తెలంగాణలో తయారైంది కానీ ఖర్చు చేసిన దానికంటే 30 ఇంతలు సంపద తయారైంది మన కాడ అయితే 80,000 కోట్ల ఖర్చుతోనే తయారైన కాళేశ్వరం ప్రాజెక్టులా లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటారు అరే అసలు ప్రాజెక్టు ఖర్చే గంత కాలేదురా నాయన అంటే వీళ్ళేమో లక్ష కోట్లు అనబట్టే ఏమీ అర్థమైతలేదా కుంభకోణం అని ఎంత పెద్ద అబద్ధం ఆడుతురో ఇక ఈ నివేదికల కాంట్రాక్టర్ల పేర్లు లేవు పైసలు పెట్టినోళ్లే లేవు ఖర్చు చేసినోళ్ళ పేర్లు రాయలే ఎందుకు వాళ్ళందరూ రేవంత్ తనకు దగ్గరోళ్ళనా ఈ మాట నేను అంటలేను బీఆర్ఎస్ వాళ్ళు అంటలేరు వేరే పార్టీ వాళ్ళు కూడా గిట్లనే అంటుర్రు అంతెందుకు పతంగి పార్టీ అక్బర్ అని ఏమంటుండో ఇనురు మీరు Once again, I'm not saying, we are not saying that you haven't given anything. What I'm saying is that the commission did not review the CAG report, vigilance report, NSDA report, expert committee report, saying that it is not in their terms of reference. In spite of you giving it, they never reviewed it. In spite of you submitting it. And in this report, what you have submitted is not there. Can be incorporated together and a strict action can be taken against all those corrupt people. Let be big, let be small, let it be chief minister, let it be any minister, ex-minister. This is what I am saying. అంతే కదా మరి మేడిగడ్డ కూలిపోతుంది కాలిపోతుంది అన్నారు మరి అంతగానం వరదొచ్చిన మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లున్నదో గట్లనే ఉన్నది అంటే సర్కార్ చెప్పింది అబద్ధం అన్నట్టే నగాదా ఈ ఎంక్వైరీలు గింక్వైరీల పేరుతోని కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టద్దని అంటారు కాదు ఏమనంటే కోపాలు కానీ మేడిగడ్డ పిల్లలు కూలిపోయినాయి అంటారు మరి అట్లా కూలిపోయినప్పుడు రిపేర్లు చేయవచ్చు కదా రిపేర్లు చేసు లేదు ఎంతసేపు ఎన్నడూ కూలగొడదామా అన్నట్టే చేస్తున్నట్టు కొడుతుంది ఈ సర్కారు ఇంకో దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ జంగు సైరన్ మోగించిందోల్లా అర్ధరాత్రి అయినా కానీ నిరసన చేసింది తెలంగాణను ఆగం చేసే కుట్రలను తిప్పి కొట్టేందుకు ఎంత దూరమని పోతామంటారు లీడర్లు సిబిఐ అంటే ఎవరిదోల్లా నేను చెప్పాలనా మోడీ సారు జేబు సంస్థ ఈ మాట నేననుడు కాదు చెయ్యి పార్టీ రాహుల్ బాబే ఎన్నో మట్ల చెప్పిండు సిబిఐ మోడీ సార్ జేబులుంటే మోడీ సార్ ఎవరి జేబులున్నాడు మన రేవంత్ అన్న జేబులున్నాడు రేవంత్ అన్న ఎవరి జేబులున్నాడు చంద్రాల్ సారు జేబులున్నాడు
ఆయ్ ఏందవ్వా పుసుక్కున గంత మాట అంటివి? ఆ ముగ్గురు మళ్ళా నీ మీద ఫీల్ గారా, గాయ చెయ్యరా అని అనేరు. వాళ్ళు ఏమన్నా అనుకోని నేనేమి ఈ మాట నోటుకొచ్చింది కదా అని పుసుక్కున అనలేదు. బాగా బాగా ఆలోచించి అన్నా. ఇక మీరు కూడా ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే మోడీ సారు రేవంత్ అన్నకు బడేబాయ్, చంద్రాల్ సారు పాఠాలు నేర్పిన గురువు, ఇక రాహుల్ బాబు అంటవా బాసు. వీళ్ళందరూ సిబిఐని అడ్డం పెట్టి మన మీద ఆడుతున్న నాటకం ఏందో వాళ్ళే చెప్తారు, మీరు వినాలే గంతే. అగో రెడీగున్నారు ఓగలెనుకోగలు చూడురి. కాళేశ్వరం మీద సిబిఐ పేరు చెప్పి ఎంతమంది ఎన్ని తీర్ల కుట్రలు చేస్తానో నేను చెప్పుడు కాదు, ఇగో వీళ్ళ ముచ్చట్లింటే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ రాహుల్ గాంధీ సార్ వారు ముచ్చట్లినోరి. सीबीआई और ईडी जैसी चीज नहीं है, वो बीजेपी का औजार है, वो बीजेपी के कंट्रोल में है. हिंदुस्तान में जो हमारे इंस्टीट्यूशंस हुआ करते थे वो आज इंस्टीट्यूशंस हिंदुस्तान के नहीं है. चाहे वो इलेक्शन कमीशन हो, चाहे वो सीबीआई हो, ईडी हो, ये सब हो, ये अब बीजेपी और आरएसएस के हथियार हैं. ఏమన్నాడో అర్థమైందా? సిబిఐ బీజేపీల సంస్థ, సిబిఐని నడిపించేది బీజేపీ. మోడీ సార్ ఎట్లా చెప్తే గట్లా చేస్తుంది అన్నాడు. మంచిగా యాద పెట్టుకోరు ఈ మాటలను. ఇక ఇప్పుడు మన రేవంత్ అన్న ముచ్చట్లినాలే. ఐస్ నైస్ అనుకుంటే ఏమన్నాడంటే, आपको क्या चाहिए, आइस और नाइस? आइस का मतलब इनकम टैक्स सीबीआई ईडी, नाइस का मतलब नारकोटिक्स इनकम टैक्स सीबीआई ईडी. तो मोदी जी का फ्रंटल ऑर्गेनाइजेशन चाहिए. ये फ्रंटल ऑर्गेनाइजेशंस को जब जब चुनाव आएंगे तब तब वो फ्रंटल ऑर्गेनाइजेशन को इस्तेमाल करने के लिए कोशिश कर रहे. इससे पहले ईडी पहले आते थे, बाद में मोदी जी. ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ ఇవన్నీ మోడీ సార్ ఆడమన్నట్టు ఆడతాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మోడీ సార్ కట్టుకొత్తుతే ఈ సిబిఐ, ఈడీలు నిద్రలేస్తాయి అని అన్నాడు కదా. ఇక ఇప్పుడు రేవంత్ అన్న లేటెస్ట్ ముచ్చట్లు రాలే. ఈ కేసును అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఇన్నరా, సిబిఐకి అప్ప చెప్తున్నా అని అన్నాడు అసెంబ్లీలా. మరి సిబిఐ ఎవరిదో, ఎవరు చెప్పినట్టు ఇంటదో, వాళ్ళని నడిపించేది ఎవరు? ఇటు రాహుల్ బాబు రేవంత్ అన్న చెప్పే ఇప్పుడు గదే సిబిఐకి అప్ప చెప్తుండంటే ఇక దీని అర్థమైంది రేవంత్ అన్న. రాహుల్ గాంధీ వచ్చిందా లేదా? రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని అది సంగతి. రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ అన్న ఎత్తాడు. మోడీ సార్ నడిపించే సిబిఐకి ఎంక్వైరీ చేయమని రేవంత్ అన్ననే అప్ప చెప్తాడు. అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీలు కలిసి మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రేషన్ నడుతుందని చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుందా లేదా? మరి ఎందుకు ఇంత కుట్ర అంటే, ఒకటి కాళేశ్వరం అంటే కేసీఆర్ సార్ మతికత్తాడు, రేవంత్ అన్ననేమో కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. ఇంకోటి అటు చంద్రాల్ సారు మన నీళ్ళు ఎత్తుకోవేందుకు బనకశెల్ల ప్రాజెక్ట్ ఇగిరం పెట్టుకునే, గా బనకశెల్లకు కాళేశ్వరమే అడ్డం ఉన్నది, అందుకే అడ్డం లేకుండా చేసేందుకు మోడీ సారు, రాహుల్ బాబు, చంద్రాల్ సారు, రేవంత్ అన్న ఇల్లు కలిసి కుట్ర చేస్తానని అంటుర్రు. ఇక కాళేశ్వరం పేరుతోని కేసీఆర్ సార్ మీదనే సిబిఐ ఎంక్వైరీ అంటే మన తెలంగాణ మీదనే ఎంక్వైరీ చేసినట్టు, మన తెలంగాణనే అనుమానించినట్టు, అవమానం చేసినట్టు, ఇక మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు. ఇది నేనంటున్న మాట కూడా కాదు, బీఆర్ఎస్ లీడర్లే అంటలేరు, జనం చెప్తుర్రు. లాస్ట్కు కేసీఆర్ సార్ గురించి ఎరుకున్న నిఖార్స్ అయిన కాంగ్రెస్ లీడర్ల మనసులో కూడా గిదే మాట ఉన్నది. అందుకే సిబిఐ ఎంక్వైరీ అనగానే తెలంగాణ బగ్గుమని మండింది. ఏ ఊరు చూడు, ఏ పల్లె చూడు, ప్రతి చౌరస్తా ధర్నా చౌక్ అయిపోయింది. రేవంత్ తనకు శాపాలు పెట్టుకుంటున్నారు. అగు చూడు మీరేగి ముచ్చట పురాగా. ఊరువాడ ఒక్కటయ్యి ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ. మళ్ళా మన తెలంగాణ రోడ్డు మీదకి వచ్చింది, ఉద్యమాలు చేస్తాంది. కేసీఆర్ సార్ మీద అర్థం పర్థం లేని మాటలు మాట్లాడినందుకు తెలంగాణ అంతా రేవంత్ సార్ మీద గరమైతుంది. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు తీస్తాండ్లు. ఈ చెయ్యిపాటి ప్రభుత్వం, సెంటర్ల పువ్వుపాటి ప్రభుత్వం చేతులు కలిపి కాళేశ్వరాన్ని పొత్తం పెట్టే కూట నడుతుందని అందరికి అర్థమైంది కదా.
కాళేశ్వరాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ముంగడికొచ్చింది. గులాబీ సైన్యం రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తాందోల్లా ఈ జిల్లా ఆ జిల్లాని కాదు, ఈ ఊరు ఆ ఊరని లేదు, ప్రతి ఊర్లే ఓ గిట్ల రోడ్ల మీదకి వచ్చి షేయిపాటి సర్కారుకు శాపాలు పెడుతురోల్లా. కేసీఆర్ గారి నాయకత్వం. అసలు ఇన్నొద్దులు కేసీఆర్ మీదనే కుట్రేష ఉన్నది కావచ్చని అనుకున్నారు. కానీ ఇది తెలంగాణ మీద నడుస్తున్న కుట్ర. 10 ఏళ్ల దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబడ్డ తెలంగాణను ఓర్వలేనోళ్ళు చేసే కుతంత్రం, తెలంగాణను మళ్ళా ఆగం చేసే పన్నాగం. మా తెలంగాణను మేము కాపాడుకుంటాం, ఈ కుట్రలకు అడ్డం పడతాం అనుకుంటా బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు గిట్ల పిడికిలు పట్టి దండు కదిలినట్టే కదులుతుందోల్లా. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కానీ ఏ మాట కామాటేనోళ్ళ ఇందిరా పార్కుల ధర్నా చౌకున్నది. ఆడెవ్వలన్నా చేసుకోవచ్చు ధర్నాలు నిరసనలని మన రేవంత్ అని అన్నాడు కదా. ఇప్పుడు ధర్నా చౌక్ ఒక హైదరాబాద్ ఇందిరా పార్కులనే లేదు. సారువారి పాలన ఏవట్టి ప్రతి ఊరు ధర్నా చౌకే అయిపోయింది. ప్రతి చౌరస్తా ధర్నాలతో దద్దరిల్లుతాంది. వెంటనే సిబిఐ విచారణ పేరుతో కేసీఆర్ నివేదిస్తున్న రైతు వ్యతిరేక ప్రభుత్వం తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అమ్మ తోడి చెప్తున్నా, మేము నాట్లేసి 40 రోజులు అవుతుంది, ఇంకా పిండి జల్లలే. యూరియా బత్తాలు అత్తే కదా చల్లేదందుకు. నెల రోజుల సంది మా నాయన ఆధార్ కార్డు పట్టుకొని దినాం యూరియా సెంటర్ కాడికి పోతూనే ఉన్నాడు, లైన్లో ఉంటూనే ఉన్నాడు, మళ్ళా వాపస్ మర్రత్తాడు. ఎన్నడు పోయినా స్టాకు లేదు అనుడేనట. మరి వచ్చిన స్టాక్ అంత ఎటు పోతుంది, ఏమైతుంది? ఇక యూరియా చల్లకుంటే పొలం ఉంటుందా, పంట వండుతుందా? యూరియా బత్తాలు కూడా ఇయ్య శాతగాని సర్కారు ఉంటే ఎంత పోతే ఎంత? ముఖ్యమంత్రి ఉండేందుకు ఇంకా పండుకొనే ఉన్నాడా, పండ్లు తోముడు కానే ఉన్నాడా? అమ్మ తోడి చెప్తున్నా, ఏ యూరియా సెంటర్ల కాడ గిసొంటి మాటనే వినబడతానయ్యోల్లా. నేను కూడా పోయినా మొన్న, ఎవ్వరి మెసలిచ్చినా బొచ్చ కొట్టుకుంటే ఏడ్చుడు, ఈ సర్కారును పొట్టు తిట్టుడు, ఇక గదే నడుస్తుంది. రేవంత్ సారు, నేను చెప్పేది నిజం సారు, అబద్ధం అనుకోగల. నేనేదో కల్పించి చెప్తున్నా కావచ్చు అనుకునేవు, కావాలంటే చూడు సార్ నువ్వే. ఎన్నని చెప్పాలే, ఎన్ని రోజులను చూయించాలే మన రైతుల యూరియా కష్టాలు. ఇప్పట్లో పోయే తట్టులేదు. అసలు ఈ ఏడాది వ్యవసాయం దండుగా తట్టే కొడుతుంది. రైతులకు యూరియా దొరికేదాకా, మన సర్కారు యూరియా కరువు తీర్చేదాకా, బ్లాక్ మార్కెట్ బంద్ అయ్యేదాకా నేను చెప్తూనే ఉంటా, చూయిస్తూనే ఉంటా. కానీ చూడు రీడా, రైతులను తలుసుకుంటుంటే నా కండ్ల పుంటే నీళ్ళొత్తన్నాయి. ఇగో ఈ వానల ఏంది దశలు, ముసలోళ్ళు గజ గజ వనుక్కుంటా రోజుల కమాన లైన్లలో నిలబడుకుంటా యూరియా కోసం గింత తండ్లాడుతురంటే అసలు మన సర్కార్ని ఏమనాల మీరే చెప్పురి. ఇగో బురదల చెప్పుల వరుసలు, జోరు వానల పెద్ద పెద్ద లైన్లు, అటు పోలీసుల లాఠీ చార్జీలు, ఆఫీసర్ల దబాయింపులు. పగలు రాత్రి అన్న ఫరక్ లేదు. ఎరువు కోసం రాత్రులు కూడా గోదాముల కాడగచ్చుంటారు. షంటి పిల్లలను పట్టుకొని ఎదురు చూస్తాను. గీ అక్కకి ఎంత కష్టం వచ్చింది చూడు. రైతు రోదికు గింతగానే తనలాడుతుంటే ఈ చెయ్యిపాటి లోకల్ లీడర్లు ఏం చేస్తాండ్లు, రేవంత్ అని ఎటు పోతాండు.
మాకు ఊరియా కోసం రోజు ఆ వారం రోజు తిరుగుతున్నాం, అస్సలే దొరకలేదు. ఏసారి కొంతమందికి రాస్తుంది, కొంతమందికి దొరకలేదు. మేము మొన్న అందరికి కూపన్ తీసుకున్నారు, జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్నారు, ఇస్తామని చెప్పిండ్రు. నిన్న సుమారు ఇస్తా అన్నారు, ఇవాళ కూడా ఇవ్వలేదు సార్. మేము సావాలా బతకాలా చెప్పండి సార్, మీరే చెప్పండి. కొంతమందికి ఇవ్వసారి ఒక్కసారి ఇట్లా పడేస్తుండు, ప్రతి ఒక్కళ్ళకు 10 ఇస్తాను తీసుకొని పోతుండు, కానీ మాకు ఇస్తలేడు. మేము కౌలు చేసి బతుకుతున్నాం సార్. అన్ని మా పొలాలు మొక్కలు అన్ని ఎర్రబడ్డది. ఒక్కొక్క ఆడది 10 ఒక్క మొగోళ్ళని ఆడది రాత్రి 1ంటికి వచ్చి ఇక్కడ నిద్ర పడుతుంది. ఆడది 10 ఏంటి చెప్పండి మీరే. మనకు వడ్ల బస్తాల ఇత్రం ఎందుకు పంపించిండు? యూరియా లేదు, మీరు వడ్లు వేసుకోకూరి, మీకు నచ్చింది ఏమైనా పంట వేసుకొని బతకరని అనాలి. రైతే రాజన్నాడు, ఏది రైతు రాజు? ఇదేనా దొంగల రాజ్యం, దోపిడి రాజ్యమా ఇది? ప్రతి యూరియా మాత్రం ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయి, యూరియా మాత్రం నెల అవుతుంది మేము ఇబ్బంది పడి. వచ్చినప్పుడే మంచిగా ఉంటది, ఎలక్షన్ వచ్చినప్పుడు అమ్మ అయ్యా అంటారు, కానీ ఇప్పుడు ఎవరికి ఏ దేశంలో లేడు, ఏ రాజకీయ నాయకుడు లేడు. ఈ గుంపులేంది, ఈ తొక్కిసలాటలేంది, తిండి టికాణం బంద్ చేసి యూరియా కోసం ఎదురు చూపులేంది? ఇంకెంతకాలం? సీజను ఇంకెన్ని రోజులున్నది? ఓ దిక్కు నాట్లేసిరు, యూరియా బత్తాలు చేతికి రాకపాయా, మరి పంట నాశనం అయినట్టేనా కాదా? నాకు పోయిన నెల 10వ తారీఖు 8వ నెల 10వ తారీఖు చిట్టు రాసిండు యూరియా బస్తాలు ఇస్తామని. ఇవాళ చూసుకుంటే 9వ నెల 1వ తారీఖు ఉన్నది, అంటే ఎన్ని రోజులు గ్యాప్ ఉన్నది? 20 రోజులు గ్యాప్ ఉన్నది. ఒకరి దగ్గర పోయిన నెల 6 తారీఖు రాసిన చిట్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరికి కూడా యూరియా ఇవ్వలేదు. ఇవి 20 రోజులు గడిచింది, ఇంకా 5-6 రోజుల వరకు యూరియా రాదని చెప్తాను. ఈ 20 రోజులు, ఈ 5-6 రోజులు, ఇంకొక 3 నెల రోజుల వరకు యూరియా దొరకని రైతులు ఉన్నారు వీళ్ళందరూ. చిట్టీలేమో మాకు, యూరియా ఏమో పెట్టే షాపులల్లో. ఈ 20 రోజులు, ఈ నెల రోజుల నుండి ఈ రైతులకు ఎవరికి కూడా యూరియా దొరకలేదు. ఈ నెల రోజులలో ఫెర్టిలైజర్ షాపులలో ఎక్కడ కూడా యూరియా అమ్మకుండా ఎవరైనా ఉన్నారా? ఏమన్నా అంటే గవర్నమెంట్ అడుగులా నీళ్ళు చెప్తాను. గవర్నమెంట్ ఏం చెప్తాను? వ్యవసాయ కమిటీ ఆఫీసులలో అత్త యూరియా ఎక్కడికో అని వాళ్ళు చెప్తాను. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఈ రైతులకు ఎందుకు ఇంత మోసం జరుగుతుంది? దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇదే వ్యవసాయ కమిటీ అధికారులు వచ్చి చేను పొలం అన్ని ఏవో కానీ ఏవో సార్ కానీ అందరు వచ్చి రైతులకు అండగా ఉంటాము, 15 రోజుల వ్యవధిలో యూరియా వేసుకోవాలంటారు. వీళ్ళే నెల రోజుల నుండి యూరియా ఇవ్వండి, మేము ఎప్పుడు వేసుకుంటాం, ఎప్పుడు పండించుకుంటాం పంటలు. ఈ యూరియా కోసం దినాం రైతులు లైన్లలో నిలబడుతూనే ఉన్నారు. ఈడ చూడురి, ఈ పాటికి బాయికాడ పొలం పనులు చేసుకోవాల్సిన రైతులకు ఎంత గోసచ్చు అసలు. ఏంది తిప్పలా? ఎందుకు అవస్థ? ఎవరు చేయబట్టి రైతులకి ఇట్లా రోడ్డు పాలయ్యరు? మోసం ఏడ జరిగింది? మీరే ఆలోచించురి, అర్థమైపోతుంది. जोशांग हावो, लाजोशांग हावो, मोडी आवो, पुतिन जावो, यो ये छमाश्या, लाबुइकाशा, शिशावोशा. ఏం లేదు లాజరంతా చైనా భాష వచ్చింది నాకు, ఏమనుకోకుర్రి. మీకు తెలుసా అసలు ఇంతకు చైనా భాష ఎట్లుంటుందో? అయితే ఇప్పుడు ఈ భాష ఎందుకు పెట్టినా అంటే ఒక చైనా ముచ్చట్ని పట్టుకొచ్చిన. మన మోడీ సారు బాగా తిరుగుడు అలవాటునే కదా, ట్రిప్పులు వేసాడు అలవాటునే కదా మన సారుకు. ఇక అట్లనే ఓసారి చైనాకు పోయిండు, ఆడ మాట ముచ్చట పెట్టిండు, రష్యా సార్తో కలిసి షాయి తాగిండు, రోబోతోని ముచ్చట పెట్టిండు. మరి మన మోడీ సార్ ఏమేం చేసిండు గట్లట్లా అరుచుకొని వద్దాం రాండ్రి. షావో సరే, చైనా భాష సంగతి అట్లుంటే కొందరు గురించి చెప్తున్నా. సపోజ్ మనకెవరి మీదనైనా కోపం వచ్చింది అనుకో, ఎదుటోళ్ళకి ఇంకా బీపీ లేపడానికి, ఇంకా కోపం రావడానికి వాళ్ళకు నచ్చని పనులు చేస్తా అంటారు. నచ్చని మనుషులతో దోస్తాన్ చేసినట్టు నటిస్తుంటారు. ఎందుకంటే ఇంకా మంట లేపడానికి అన్నట్టు. ఇగో సేమ్ టు సేమ్ మన మోడీ సార్ కథ కూడా గట్లనే ఉన్నట్టున్నదోల్లా. నిజం అంటే ఇగో ఈడ చూడురి ఇలా మాట ముచ్చట్లు. మన మోడీ సారు, రష్యా పుతిన్ సారు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ జాన్ జగిరి దోస్తులు లెక్క కిస్స కిస్స నవ్వుకుంటే కులిపోయిన జోకులు వేసుకుంటున్నట్టే కనబడుతుర్రు కదా. ఈ వీళ్ళ దోస్తాను చూసి కమురు వాసన ఏడత్తదో ఎరికేనా
అమెరికాలా ట్రంప్ సార్కు బీపీ లేస్తుంది కావచ్చు. ఎందుకంటే పుతిన్ సార్ అంటే ట్రంప్ సార్ ఓర్వడు. ఇక చైనా మోనికి అమెరికోనికి వడనే వడది. ఇక మన మోడీ సార్తో కూడా ట్రంప్ సార్ అంత పిసపిసేషన్ చేస్తాడు. అంటే మనల్ని కూడా ఓర్చులేదు. అందుకే 3 దేశాల పెద్ద మనుషులు ఒక్కటైపోయి మేము అంత ఒక్కటే చూసుకో ట్రంప్ గిది మా దోస్తర్ అన్నట్టే చేసినట్టు కొట్టింది కదా. ఇది ఇంకోటి కూడా చూపించాలి. ఇదే గుంపులా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ సార్ ఉన్నాడు. కానీ ఆ షరీఫ్ను మోడీ సార్ దేకను కూడా దేకలే. ఈనాడు మా షరీఫ్ ట్రంప్ సార్తో బాగా సాయిదా పట్టిండు కదా. అందున ఆపరేషన్ సింధూర్ కూడా మనం పెట్టినాం పాకిస్తాన్ దేశం మీద. అందుకే మోడీ సార్ ఈ పాకిస్తాన్ ప్రధాని దేకనట్టే చేసిండు. అయితే చైనాలో పెద్ద మీటింగ్ నడిచింది. ఈ మీటింగుల్నే గిట్ల దేశాల ప్రధానులు అధ్యక్షులు కలుసుకొని మాట ముచ్చట పెట్టి ట్రంప్ సార్కు దిమాగ్ ఖరాబ్ అయ్యేటట్టు చేసిరని అంటురోల్లా. అయితే ఒక శాస్త్రం ఉన్నదొల్లా, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోడు అని. కానీ మన దొంగ ముచ్చట్లలో పట్టుకుంటాం కదా దొంగల్ని. గట్లనే ఒక దొంగను దొరకబట్టి పట్టుకొచ్చిన. ఇక ఈ దొంగల ముచ్చట చెప్పాలంటే మనం మంచిర్యాల దిక్కు పోవాలన్నట్టు. గా మంచిర్యాల ఒక స్టేట్ బ్యాంక్ ఉంది. అందులో ఒక దొంగ ఎట్లా దొంగతనం చేసిండో ఎరికేనా? ఆ కళాపోషణ ఏంది, ఆ కథ అంతా మనం మరుసుకొని వద్దాము నడువురు దబ్బున. వామ్మో వాయ్యో బోర్ దేవుడు, 1 కాదు 2 కాదు 25 కిలోల బంగారం దోసుకున్నది ఇంటి దొంగలే, బ్యాంకుల పనిచేసేటోళ్ళే. ఆగజుగుడూరి రామగుండం పెద్ద పోలీసారు చూయిస్తుండు బంగారాన్ని. అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరు స్టేట్ బ్యాంకుల ఖాతాదారులు కుదబెట్టిన బంగారం మాయమైంది. 22 కిలోల బంగారం మీదనే పోతాం పెట్టిరట. అట్లా మాయం చేసింది ఇందులో పనిచేసేటోళ్ళే. రవీందర్ అనే క్యాషియరు ఇంకో 3-4 కలిసి బ్యాంకులో కుదబెట్టిన బంగారాన్ని ఎత్తుకుపోయిండు. అటెనకి ఏం తెలియనట్టే యాక్టింగ్లు చేసిరట. అయితే పెద్ద సార్కు బంగారం లెక్కలలో తేడా కనబడితే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దగ్గర 44 మంది దొంగలను తేలిందట. ఆ 44 మందిని పోలీసులు అరెస్ట్ చేసిరు. వీళ్ళకు గ్యాంగ్ లీడర్ రవీందరే. అయితే ఈయనకు ఎందుకు ఈ బుద్ధి పుట్టిందంటే రవీందర్ ఉండే కాడుండగా బెట్టింగ్లకు మరిగిండట. బెట్టింగ్లు చేసి 40 లక్షల దాకా లాస్ అయిపోయిండు. ఇక లాస్ అయిన పైసలు మళ్ళీ రాబట్టుకునేందుకు పనిచేస్తున్న బెంకునే కన్నం వేసిండు. పెద్ద సార్లకు సున్నం పెట్టిండు. కిలోల కొద్ది బంగారాన్ని మాయం చేసి వేరే బెంకులో కుదబెట్టిండట. ఇప్పుడు బండారం బయటపడ్డది. చూసినవా ఎట్లా మోపారు ఇంటి దొంగలు. అసలు ఎవ్వరిని నమ్మైతే అట్టే కొడతలేదు. ఇంకా నయ్యం ఈ దొంగలను దొరికిరు. అగర్సే దొరకకుంటే కస్టమర్లకు ఎంత గోసవును, యాళ్లకు బంగారం అందక వాళ్ళు ఎంత తండ్లాడును. ఇగో గిసోంటి ఇంటి దొంగలు చేయబట్టి ఆఖరికి భద్రంగా ఉంటాయి అనుకున్న బెంకులను కూడా నమ్మకుంటా అవుతుందిలా. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా. మంచిగా మొక్కుకున్న రానుల్లా గణేషుణ్ణి మంచిగా మొక్కుకోర్రి. ఇక 9 రోజులు 10 రోజులు 11 రోజులు మంచిగా పూజ చేసుకోవాలి. ఇక నేను కూడా మంచిగానే మొక్కుకున్నా. అవును కానీ అట్లట్లా ఊర్లల్లా గణేషులు ఎట్లున్నారో ఒకసారి అట్లా అరుచుకొని వద్దాం రాండ్రి నడువురి. నిజంగా ఊరు వాడ తీరొక్క గణపతులు పూజలు అందుకుంటారు కదా. సరే ఇప్పుడు మహబూబాద్ జిల్లా కంబాలపల్లి ఊర్లో ఉన్న గణపతులను దర్శనం చేసుకుందాం. వల్ల ఎందుకు ఆ ఊరికి అంటారా? పార్రి చెప్తా గాని. చూసిరా గణపతిని జైలు వేసినట్టు వేసిరు కదా. ఇక్కడ మన దర్శనం చేసుకోవాలంటే గిట్ల తాళం తీయాలి. ఈ ఒక్క గణపతే కాదు, ఈ ఊర్లో ఉన్న గణపతులు అందరినీ గిట్ల దాచి పెడుతురు. పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా తెరుస్తురు. ఎందుకంటే కోతుల బాధనోళ్ళ ఈ ఊర్లే బొచ్చడు కోతులట. మనుషులు కనబడితే చాలు మీదికి వస్తాయి. ఈ గణపతి విగ్రహాలను చూసినానా ఆగుతలేవు. విగ్రహాల మీదికి ఎక్కి అంత మెంటల్ చేస్తానే అట. విగ్రహాలను ఖరాబ్ చేస్తాయి. అందుకే కోతుల నుంచి గణపతిని కాపాడేందుకు ఇట్లా పెట్టెలు డబ్బాలు తయారు చేసి దాచి పెడుతురు. ఇక ఈ ఉపాయం చూసినాక ఈ ఊర్లో దినాం గణపతి అంజన యుద్ధమే నడుతాంది పోని మాట్లాడుకుంటురు. ఇట్లా కోతులు మరి విచ్చలవిడిగా విపరీతంగా ఆగం చేస్తున్నాయి. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి రా మెటీరియల్ మన ర్యాప్టర్లు మన అవి రీపర్లు తీసుకొచ్చి ఒక గది రూమ్ నిర్మాణం చేసి ఆ రూమ్లో ఆ భగవంతుని మరి నెలకొల్పడం జరిగింది. అన్నట్టు ఇప్పుడు ఇంకొన్ని గణపతి మండపాల కాడికి పోదాం రారి. ఇగో ఇటు చూసిరా పైసల గణపతి పాలవంచల 70 లక్షల రూపాయలతో వినాయకుడిని డెకరేషన్ చేసిరోల్లా. అన్ని ఒరిజినల్ నోట్లే మరి. ఇంకో దిక్కు గణపతుల నిమజ్జనాలు జోరుగా నడుతున్నాయి. మన హైదరాబాద్ కాడికెళ్ళి షురూ చేస్తే చిన్న ఊర్ల దాకా ఆట పాటలతోని పోయి రావయ్యా అనుకుంటా వినాయకుని గంగమ్మ కాడికి సాగదోలుతుర్రు.
ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట గివుల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక నీ మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇంక నేను పోయి వస్తా.